And second one, Copyrights Act 1957, Patent Act 1970, okay na. And trademark also, Trademark Act 1999, ఓకే. ఇది మేజర్గా మనము చూసుకోవడం జరిగింది. తర్వాత పేటెంట్స్, ఇక్కడ వరకు మన క్లాసు నేను మీకు ఒకసారి గుర్తు చేయడం జరిగింది. ఇక్కడ నుండి మనం చూసుకుందాం పేటెంట్స్. వాట్ ఈజ్ ద పేటెంట్స్? ఇట్ ఈస్ కవర్డ్ అండర్ ద యాక్ట్ కాల్డ్ ద పేటెంట్ యాక్ట్ 1970, రైట్, 1970 పేటెంట్ యాక్ట్ 19, and it extends to the whole of India. It extend, ఇది ఇండియా మొత్తంలో కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. It shall come into force on such of the as the central government by published by notification in the official గెజిటీ ద్వారా ఇది పేటెంట్స్ రైట్స్ అనేది మనకు అందుబాటులో ఉంది. ఓకే, నెక్స్ట్, వాట్ ఈజ్ ద పేటెంట్? వాట్ ఈజ్ ద పేటెంట్? డెఫినేషన్: ఏ పేటెంట్ డిస్క్రైబ్స్ an invention for which the inventor claims the exclusive right. What is the innovation? Patentable, okay na. Innovation, what is the innovation? It is created. Who is the creator? Who is the creator? Who is the creator? Innovator is a creator. ఓకే, ఇన్నోవేటర్ ఈజ్ ఏ క్రియేటర్. ఎవరైతే కొత్తగా ఇంతకుముందు లేనిది కనిపెట్టడం జరుగుతుందో దాన్ని మనము ఇన్నోవేషన్గా చూస్తూ ఉన్నాం, ఇన్నోవేటర్గా. అయితే ఇది ఇంతకుముందు మనము సెల్ ఫోన్ చూడలేదు కదా నాన్న, సెల్ ఫోన్ చూడలేదు. చాలా వరకు కొత్త కొత్త ఐటమ్స్ని మనం చూస్తున్నాం. ఆన్లైన్ ట్రేడింగ్ అనేది తెలియదు మనకు, ఆన్లైన్ షాపింగ్ అనేది కూడా తెలియదు ఒకప్పటికి. మరి ఇప్పుడైతే ఆన్లైన్ ట్రేడింగ్, ఆన్లైన్ షాపింగ్ అనేది చూస్తున్నాం. ఇంతకుముందు మనం జొమాటో చూడలేదు నాన్న. జొమాటో అంటే ఇంటికే వచ్చి మనకి ఏం చేస్తున్నారు, సప్లై చేస్తున్నారు. ఏంటిది అది? ఫుడ్ సప్లై అనేది మనకి ఇంతకుముందు లేదు నాన్న. బట్ ఇప్పుడైతే అది మనకు అందుబాటులో ఉంది. అంటే వారి యొక్క కొత్త కొత్త ఐడియాలతో వారు ఏం చేస్తున్నారు, వారి యొక్క వ్యాపారాన్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా పేటెంట్, దానికి పేటెంట్ని కూడా పొందుకుంటూ ఉన్నారు అన్నమాట. ఇక్కడ ఏంటి? న్యూ, ఇన్నోవేషన్, యూజ్ఫుల్. ఇది ఏ విధంగా ఉండాలంటే నాన్న, ఏ విధంగా ఉండాలి? న్యూగా ఉండాలి. నోవెల్ అంటే కొత్తగా ఇంతకుముందు అసలు ఉండకూడదు, ఓకేనా. ఇంతకు ముందు అది ఉండనిదై ఉంటేనే అది ఇప్పుడు ఉంటుంది. యూస్ఫుల్గా ఉండాలి. మళ్ళీ నాట్, తర్వాత ఇది ఏంటి అంటే ఇతరులకి అందరికీ యూస్ఫుల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఫిగర్లో కనిపిస్తుంది నాన్న, ఏం కనిపిస్తుంది మీకు? ఎనీబడి ఎల్స్? ఎనీబడి? ఏం కనిపిస్తుంది నాన్న? మీకు ఏం కనిపిస్తుంది చెప్పండి? తలపైన ఒక బల్బు వెలిగింది. అతనికి తలపైన ఒక బల్బు వెలిగింది. ఆ విధంగా కొత్తగా అతను చూడడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, పేటెంటబుల్ సబ్జెక్ట్ మ్యాటర్. వాట్ ఈజ్ ద పేటెంటబుల్ సబ్జెక్ట్? ఓకే, ఇక్కడ మనము ఇన్వాల్వ్స్ అండ్ ఇన్వెంటివ్ స్టెప్స్ అన్నమాట. బీ క్యాపబుల్ ఆఫ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఏ మెషిన్. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మెషిన్ కానీ తర్వాత రిలేట్స్ టు ఏ ప్రాసెస్ ఆర్
ప్రోడక్ట్ ఆర్ బోత్, ఏదైనా సరే అది రిలేటెడ్గా ఉండాలి. అంటే ఇంజన్ ఉందనుకోండి, దాని యొక్క మోడిఫికేషన్ అట్ ద సేమ్ టైం అంటే ఆ యొక్క బైక్ కొత్తగా డిజైన్ చేయడం ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. తర్వాత పేటెంటబుల్ సబ్జెక్ట్ మ్యాటర్ అండ్ life and duration. What is the life and duration? Term of the patent is 20 years from the date of filing for all types of innovations. ఓకే, ఇక్కడ అంటే మనకి ఏం తెలుస్తుంది నాన్న అంటే 20 years వరకు మనకు ఇక్కడ పని చేస్తుంది. ఏంటది? లైఫ్ డ్యూరేషన్ ఫర్ పేటెంట్స్. ఓకే, పేటెంట్స్ కోసం వాళ్ళు మళ్ళీ తిరిగి ఈ 20 సంవత్సరాల వరకు కూడా దానిని అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి అప్లై చేసుకుంటే దానికి 20 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు నాన్న. అలాగే ప్రయారిటీ డేట్ ఫస్ట్ టు ఫిల్. ఓకే, ద డేట్ ఆఫ్ పేటెంట్ ఈజ్ ద డేట్ ఆఫ్ ఫైలింగ్ the applications for patent. The term of the patent is continued from this date. ఆ డేట్ నుంచి కంటిన్యూ అవుతుంది. ఫర్ 20 years వరకు అది ఒకేసారి చేస్తే నెక్స్ట్ 20 years వరకు అది యూస్ఫుల్గా ఉంటుంది. ఫీ ఫర్ ఫైలింగ్ పేటెంట్. The government fee for filing a patent application in ఇండియాలో ఎంతంట? 750 రూపీస్ ఫర్ ఇండివిజువల్స్ అండ్ 3000 ఫర్ లీగల్ ఎంటిటీస్. ఓకే, లీగల్ ఎంట్రీస్కి అది 3000 అవుతుంది. నో ఫీ ఫర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్కి ఎలాంటి ఫీజు వసూలు చేయడం లేదు అన్నమాట. రెన్యువల్ ఫీ ఆన్ ఇయర్లీ బేసిస్ ఈజ్ రిక్వైర్డ్ టు బీ పేడ్ ఫర్ 3rd to 20th of keeping the patent in force. ఓకే, పేటెంట్. ఓకే, మనకు ఈ ఫీ డీటెయిల్స్ కూడా మనకు తెలిసిపోయింది నాన్న. ఫీజ్ ఈ యొక్క పేటెంట్కి సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలిసిపోయాయి. ఓకే, నెక్స్ట్ ఈజ్ ఏ పేటెంట్ గ్రాంటెడ్ ఇన్ వన్ కంట్రీ enforceable in other countries? No, there is nothing like a global patent or a world patent. Patent rights are essentially to nature. Okay, next patent holders in India. How many patent holders in India? The list of top 10 patent holders in India. Okay, 10 patent holders in India comprises only pharmaceuticals and biotech companies, pharmaceuticals also. In India, 184 patents are held by the Council of Scientific and Industrial Research followed by reimburse. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే ఇన్ ఇండియా 184 పేటెంట్స్. ఓకే, 184. డోరే డిస్టర్బ్ అవుతుంది. ఓకే, నౌ వైల్ ద టాప్ 10 patents holders across the world are IT companies. Okay,
IT companies are there also. In India, no IT firms has patents. IT firms మాత్రం పేటెంట్స్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఒక స్టోరీ ఉంది నాన్న, ఇది రియల్ స్టోరీ. జైపూర్ డ్రాయింగ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ సైంటిస్ట్ వీల్ వీల్ చైలర్ ఓకే. wheelchair bonds 9-year-old boy here has invented game of 6-player circular chess. ఇక్కడ ఈ అబ్బాయి ఏం చేశాడు, చెస్కు సంబంధించిన మొట్టమొదటి పేటెంట్ హోల్డర్గా నిలిచిపోయాడు. ఓకేనా, నిలిచిపోయాడు అతను. ఓకే, నెక్స్ట్ కాపీరైటింగ్ గురించి ఉంది. కాపీరైట్స్ గురించి ఎవరు నాన్న సౌండ్ ఎవరు చేస్తున్నారు? ఓకే, కాపీరైట్స్ సర్టిఫికెట్ ఈ విధంగా ఉంటుంది. కాపీరైట్స్ సర్టిఫికెట్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ట్రేడ్ మార్క్ నాన్న, ఇట్ ఈస్ కవర్డ్ అండర్ ద యాక్ట్ కాల్డ్ ద ట్రేడ్ మార్క్ యాక్ట్ 1999. ద యాక్ట్ కమ్ ఇంటూ ఎఫెక్ట్ ఆన్ సెప్టెంబర్ 15, 2003. It replaced the trade and it extends to the whole of India. ఇది whole of India. It shall come into force on such date as the central government may publish by notification in the official gazette. Okay, next trademark. What is the trademark? It is very very important lesson in this chapter. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్లో, మీకు ఎప్పటికైనా గుర్తుండిపోయేది, మీకు నేర్చుకోవాల్సింది కంపల్సరీగా ఈ చాప్టర్లోనే ఉంది. ట్రేడ్ మార్క్, ఏ సింబల్, ఏ లోగో, ఏ వర్డ్, ఏ సౌండ్, ఏ కలర్, ఏ డిజైన్ ఆర్ అదర్ devices that is used identify a business or a product in commerce. 1 minute. ఓకే నాన్న, ఇది ఒక సింబల్ కావచ్చు, ఒక లోగో కావచ్చు, వర్డ్ ఓకే, వర్డ్, సౌండ్, కలర్, డిజైన్ ఇవన్నీ కూడా ఉంటుండొచ్చు. టీఎం సింబల్, ఇంటెంట్ టు యూజ్ అప్లికేషన్స్ ఫర్ product, and SM, it is symbol intent to use application filed for services. R means registered trademark. Okay, what is it? TM means use application filled for product, and SM is used application filled for services and product and trademark. Okay, R means trademark, right? Next, registration procedure. What is the registration procedure? Application for search and application for registration and examination for trademark, advertisement for trademark, filing of
appreciation. Next, certificate issued. Right? Now, duration and fee particulars. What is the fee? Trademark is valid for 10 years. Okay, 20 years. What is that? 20 years. Tell me. ఉన్నారా క్లాస్లో? క్లాస్లో ఉన్నారా? మరి మాట్లాడండి కదా. 10 ఇయర్స్, 20 ఇయర్స్ దేనికి ఉందిరా? ఇప్పుడు నేను చెప్పేది లేదు, నిజంగానే ఇంతాక నీవు క్లాస్ వినింది. 20 ఇయర్స్ దేనికోసం ఉంది? మీరు క్లాస్ వింటురా వింటలేరా నాకు తెలియట్లేదు. 10 ఇయర్స్ మాత్రం వ్యాలిడ్ ఫర్ 10 ఇయర్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అప్లికేషన్స్ విచ్ మే బీ రెన్యూడ్ ఫర్ ఫర్దర్ పీరియడ్ ఆఫ్ 10 ఇయర్స్ ఆన్ పేమెంట్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఫీజెస్. ఓకే, ఇక్కడ 10 ఇయర్స్ వరకు ఇక్కడ వ్యాలిడ్ ఉంటుంది దీనికి. ఓకేనా, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. రైట్. సర్వీస్ మార్క్ రైట్స్ ఆర్ రిజర్వ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఓనర్స్ ఫర్ 17 ఇయర్స్ అండ్ it can also be renewed. Okay, and next, the gout fees is 2050 rupees for each class of goods or services. Right? Applicable of trademark. What is applicable? A trademark is a next correct use. Okay, specify font size, proper preparation of places, placement. These are all Vimal, ADT, ఇవన్నీ కూడా వాటికి సంబంధించినవి. ఓకే, ఇది కూడా ట్రేడ్ మార్క్కి సంబంధించినది. నేమ్, ఇక్కడ కలర్ కనిపిస్తుంది నాన్న, నేమ్ ఉంది, నేమ్ కనిపిస్తుంది. అలాగే లోగో కనిపిస్తుంది, రైట్, లోగో అది. నెక్స్ట్ సింబల్, సింబల్ ఎమ్ సింబల్. తర్వాత స్లోగన్ ఐ యామ్ లవింగ్ ఇట్. ఓకే, నెక్స్ట్ షేప్, తర్వాత కలర్ ఆరెంజ్. ఇవన్నీ కూడా మనకి ఈ దేనిలో ఉంటాయి? ఇవన్నీ ట్రేడ్ మార్క్లో. ఇవన్నీ అంటే ఇదంతా కూడా ఒక ప్రోడక్ట్ని ఎంచుకొని ఆ ప్రోడక్ట్ ఏ విధంగా ఉండాలో డిసైడ్ చేసుకొని దానిని ఒక రంగు, ఒక రూపం, ఒక కలర్కి దాన్ని సింబల్ తీసుకొచ్చుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ కాపీరైట్. ఓకే, కాపీరైట్. ద ఇండియన్ కాపీరైట్ యాక్ట్ 1957 governs the system of copyright. Okay, it means right which grants protection to the unique expression of ideas. Okay, next, what is the covered by copyright? కాపీరైట్ ఏ విధంగా కనిపిస్తుంది నాన్న? ఇక్కడ కనిపిస్తుంది చూడు, లిటరరీ అండ్ ఫిల్మ్స్ అండ్ డ్రామాటిక్ కనిపిస్తుంది కదా మనకి, మ్యూజికల్, ఆర్టిస్టిక్ అండ్ సౌండ్ రికార్డింగ్. ఓకే, ఇక్కడ మూవీస్ చేస్తూ ఉంటారు, కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఉంటారు.
ఓకే, చాలా విషయాలను కూడా మనము చూపించింది ఎక్కువగా గుర్తుండు. ఎవరు నాన్న? క్లాస్ సరిపోయిందా? అలా చేయకండి. ఓకే, నౌ వాట్ ఈస్ నాట్ కవర్డ్ బై కాపీరైట్? ఏవేవి కవర్ కాదు? ఐడియాస్, ఫ్యాక్ట్స్, ఇవన్నీ. నెక్స్ట్, రిజిస్ట్రేషన్ ప్రొసీడర్. ఓకే, డ్యూరేషన్ ఆఫ్ కాపీరైట్, కాపీరైట్స్, copyrights, author's lifetime plus 50 years from the end of the calendar year in which the author dies. Okay, 50 years for films and sound recordings. Okay, 50 years for films అండ్ సౌండ్ రికార్డ్స్. తర్వాత 25 years ఫర్ టైపోగ్రాఫికల్ అరేంజ్మెంట్స్ ఆఫ్ ఏ పబ్లిష్డ్ ఎడిషన్. నెక్స్ట్, కాపీరైట్ ప్రొటెక్షన్ ఆల్వేస్ ఎక్స్పీరియన్సెస్ December 31st of the last calendar year of protection. Okay, and now fair use. Now how much can I use? ఇక్కడ కొన్ని యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుందన్నమాట. వాట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ ఇన్ఫ్రింగ్మెంట్స్? ఓకే, అండ్ ఓకే, a suit, remedies for trademarks infringements. A suit for can lie in district or high court. Punishment extends from 6 months to 3 years. A permanent boons ఎంగేజెస్ ఇన్ కమర్షియల్ యాక్టివిటీస్. దేని నిమిత్తము ఇదంతా కూడా 6 months పనిష్మెంట్ ఇవ్వచ్చు, లేదా 3 years కూడా పనిష్మెంట్ ఇవ్వచ్చును. దేనికోసం? ఎవరిదైనా యూజ్ చేసినప్పుడు. ఓకేనా? ఎవరిదైనా సొంతం అంటే వారిది అని అనుకున్నప్పుడు, వారిది యూజ్ చేసినప్పుడు, లేదా వేరే వారిది యూజ్ చేసినప్పుడు, అలాంటి టైంలలో దీన్ని ఈ కోర్టుకు వెళ్ళడం, దాని కొరకు ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఓకేనా? ఓకే నాన్న, ఈరోజు క్లాస్కి తక్కువగానే వచ్చారు, నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. రేపటి క్లాస్లో మనము ఈరోజు ఏమేమి నేర్చుకున్నాం? కాపీరైట్స్, పేటెంట్స్, ట్రేడ్ మార్క్. కాపీరైట్స్, పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, ఇవి కంపల్సరీగా మీరు నోట్స్లో ఎంట్రీ చేసి పెట్టేయండి. నేను మీరందరూ కూడా స్క్రీన్ షాట్ తీసుకున్నారు అనే భావిస్తున్నాను. తప్పకుండా అవంతా కూడా రాసి పెట్టండి నాన్న, రాసి పెట్టేసేయండి. ఓకేనా?
ఓకే తల్లి, మరి నేను క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. రేపటి క్లాస్లో మనం నెక్స్ట్ టాపిక్ని చూసుకుందాం. ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారా? ఏ రోజు ఎగ్జామ్ అంట తెలిసిందా మీకు? మాట్లాడండి. ఫీజు కట్టేసారా? అలక్య, అమ్మా అలక్య, ఎవరు మాట్లాడారేంటి? ఎస్ అనిష, చెప్పురా. ఫీజు కట్టేసావా? ఓకే. ఇప్పుడు బీలాకి నోట్బుక్ కొన్నావా? సాత్విక కొన్నారా? ఓకే. సాత్విక, అమ్మా సాత్విక, ఓకే. నోట్బుక్స్ కొన్నారా? నిజమా? తీసుకోవాలి తప్పకుండా. అందరూ నోట్బుక్ కొనండి, కొని పక్కన రాసి పెట్టండి. ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, అవన్నీ రాసి పెట్టేయండి. ఓకేనా? టెక్స్ట్ బుక్స్ కొన్నారా? టెక్స్ట్ బుక్స్ కూడా కొనండి, ఎందుకంటే ఇప్పుడు సెమ్ ఏదైనా కావచ్చును, ఇది కూడా మీరు కంపల్సరీగా రాయాల్సిందే కదా. ఓకేనా? మీరు కూడా కొని పెట్టండి, అది ఎగ్జామ్ వచ్చినప్పుడు వస్తుంది. ఇప్పుడైతే మీరు తీసి పెట్టుకోండి. ఓకేనా? ఓ